ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా. మా పూర్తి అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఈ అన్ని సమస్యలు పోరాడుతాను. రిసర్వేషన్ పెళ్లి కోసం, 2000 రూపాయల నోట్ రద్దు కోసం, సరిగ్గా అంశాలు నేను పోరాటం చేస్తున్నాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 22 అంశాలు మేనిఫెస్టో రాశాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీపీ ఆస్తి మేనిఫెస్టో రాశాను. చూడండి, పరిశీలన భూ సంస్థ కూడా మేనిఫెస్టో రాశాను. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిచయం అవ్వట్లేదంటే మనం పాలించే వరకు కోట్ చేస్తాం, ప్రశ్నించే వరకు కోట్ వేయడం. అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో కూడా ఏం చెప్పారు? ఎవరైతే మన తరఫున ప్రశ్నించగలుగుతారో బలంగా వాళ్ళకి ఓటు వేయడం చెప్పారు. మనం పాలించే వ్యక్తికి ఓటు వేయడం వల్ల మన సమస్య వ్యక్తికి పరిచయం అవుతారు. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయల నోటు రద్దు చేయాలని చెప్పి పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. నేను కార్మికుల కోసం, వాళ్ళందరి కోసం పోరాడుతుంటాను. గెలిస్తే ఏం చేస్తాను అనేది 28 అంశాలు మేనిఫెస్టోలో పెట్టాను. మీరు చూడండి, పంచగ్రామాల భూ సమస్యను కూడా 2 అంశం మేనిఫెస్టోలో పెట్టాను. అవును, మనం పాలించే వారికి కాదు, ప్రశ్నించే వాళ్ళకి ఓటు వేయాలి. మనం పాలించే వ్యక్తికి ఓటు వేయడం వల్ల మన సమస్య పరిష్కారం అవ్వడం లేదు. నేను గెలవక ముందు ఇవన్నీ చేశాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు, లేకపోతే ఏ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, ఎవరిని ఓటు అడగకుండా ఈ ప్రజా సమస్యలే నేను వ్యక్తిని పోరాడుతుంటాను. నేను కేవలం ప్రశ్నించే వ్యక్తిని. కాబట్టి ప్రశ్నించే వ్యక్తికి ఓటు వేయడం వల్ల సమాజంలో మార్పు వస్తుంది. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదన్నమాట. సొంతంగా పోటీ చేస్తున్నాను. కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం పంచగ్రామాల భూ సమస్య కూడా నేను 2వ పాయింట్ లో గెలిస్తే పరిస్థితి అని చెప్పి రాశాను నేను. మన సమస్యలు ఎందుకు పరిష్కారం అవ్వట్లేదంటే మనం సాధించే వరకు ఓటు చేస్తున్నాం, పేదవాళ్ళ కోసం పోరాడుతున్నాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు ఇందులో మేనిఫెస్టోలో పెట్టాను. గురుకుల హాస్టల్, బీసీ హాస్టల్, అన్ని పేదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం, అందరి కోసం రాశాను. ఒకసారి చూడండి, చదవండి. మాలాంటి వ్యక్తులు కూడా ఒక అవకాశం కల్పించండి. కేవలం రాజకీయ పార్టీలు కాకుండా మాలాంటి వ్యక్తులు కూడా ఒక ప్రశ్నించే అవకాశం కల్పించండి. మనం పాలించే వారు కాకుండా ప్రశ్నించే వాళ్ళు పోటీ వేయాలి. ఒక అవకాశం కల్పిస్తే మన జీవితాలు మారుతాయి. అందరూ సామాన్యులు, పేదవాళ్ళ కోసం రాశాను. ఒకసారి ఆలోచించి మాకు కూడా ఓటు వేయాలి. విజయ్ సింబల్ వల్ల మనం పాలించే వారు కాకుండా ప్రశ్నించే వాళ్ళు పోటీ వేయాలి. మనం పాలించిన వాళ్ళు పోటీ వేస్తాం. ఒకసారి ప్రశ్నించే వాళ్ళు కూడా ఓటు వేస్తే ఒక అవకాశం సంబంధం లేదు. నేను కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తాను 28 పాయింట్లు కోసం రాశాను. మీరు ఏం పని చేస్తారు? డ్రైవర్. ఇక్కడ మన ఆటో కార్మికుల కోసం కూడా 10 లక్షలు ప్రమాద ఇన్సూరెన్స్ ఎమ్మెల్యే రాశాను నేను. చాలా కార్మిక నాయకులు రాశాను. నేను గెలిస్తే ఏం చేస్తాను మొత్తం రాశాను. గెలక ముందు ఏం చేశాను, గెలిస్తే ఏం చేస్తాను క్లియర్ రాశాను. రాజకీయాలు అంటే డబ్బులు కాదు, సామాన్యులు, పేదవాళ్ళు కూడా రాజకీయాలకు అవకాశం కల్పించండి. కల్పిస్తే మార్పు అయితే నేను చూపించగలుగుతాం. మీరు ఓటు మాకు ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజయ్ సింబల్ అన్నమాట. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం పోరాడుతుంటాను. మా సింబల్ విజయ్ సింబల్. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 పాయింట్లు ఇందులో రాశాను. మీ పిల్లల చేత వాళ్ళతో చదివించండి. మాకు ఒక అవకాశం కల్పించండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధం కార్మికుల కోసం, రైతుల కోసం, 2000 రూపాయల ధర కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. నాకు నేషనల్ అవార్డు వచ్చాను. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టండి. చిన్న చిన్న వ్యాపారం చేసిన మిలియన్ కోసం కూడా 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాను రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకింగ్ నుంచి కానీ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం 5 లక్షలు లోన్ ఇప్పిస్తాను మేనిఫెస్టో రాసింది. ఒక అవకాశం నాకు కూడా కల్పించండి. స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రూపాయల నోటు రద్దు చేయడం కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా ఇచ్చారు హైదరాబాద్ లో. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టోలో పెట్టాను. పంచగ్రామాల భూ సమస్య 2 అంశం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, భూ నిర్వాసితులకు అండగా ఉండటం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రత మొదటి ప్రాధాన్యత. ఫస్ట్ మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్ పెట్టాను. ఒకసారి మీరు ఆలోచించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 పాయింట్లు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్, పంచగ్రామాల భూ సమస్య పరిస్థితి ఇంకా మెన్షన్ చేశాను. అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో ఆ రకంగా వ్యాపకుంటలో కానీ, పెంచులో కానీ పెట్టాను ఇందులో రాశాను. నకిలీ విత్తనాలు లేకుండా, అవినీతి లేకుండా, ఈ నియోజకవర్గంలో రూపాయల లంచం లేకుండా పనిచేస్తానని చెప్పి ఇందులో రాసిచ్చాను. ఒక అవకాశం మాకు పార్టీ సంబంధం లేదు. మాది ఊలగుర్తు అనమాట, విధులు. నేను కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం పోరాడుతుంటాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ వ్యాపకుంటలో కానీ, పెద్దలో కానీ పెడితే రాసిచ్చాను. పిల్లలతో చదివించాను. నేను గురించి ఏం చేస్తాను 28 పాయింట్లు రాశాను. ఎవరితో చదివిస్తే మీకు బాగా అర్థం. 2000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. యూట్యూబ్ లో కూడా ఆర్డర్ నాగరాజు, ADARI ఆర్డర్ నాగరాజు టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో వ్యాపకుంటలో కానీ, పెళ్లిలో కానీ పెద్దలు రాసింది. పిల్లలు బీసీ హాస్టల్, గురుకుల హాస్పిటల్ రాసింది. విద్య, ఉద్యోగ అవకాశం, వైద్యం అనే అంశం చాలా ప్రధానంగా రాసింది. మీరు బాగా ఆలోచించండి, అవకాశం కల్పించండి. మన అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో పెళ్లిలో కానీ, వ్యాపకుంటలో కానీ పెట్టాలని ఇందులో రాశాను నేను.
దానికోసం ప్రయత్నిస్తాను, పోరాడతాను. నాకు అవకాశం వస్తే నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ హాస్పిటల్ కన్నా బెస్ట్ హాస్పిటల్ అయితే కట్టిస్తాను. విద్య ఉద్యోగం కోసం నేను మొదటి ప్రార్థిస్తున్నాను. చాలా పేదవాళ్ళ కోసం ఎక్కువ రాసేది మీరు. మీరు చూడండి, మీలాంటి వ్యక్తుల కోసం నేను వచ్చి రాజకీయాలు ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజయ సింబల్ అన్నమాట. డబ్బు నన్ను కాకుండా మా కూడా అవకాశం ఇస్తే మాత్రం నేను పనిచేసి పోరాడగలుగుతాం. ఒక అవకాశం ఇవ్వండి మాకు. ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఎక్కువ పోరాడుతుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోరాట ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను. కానీ నాకు 3 నేషనల్ అవార్డు కూడా ఇచ్చాను. నేను గెలిస్తే ఏం చేస్తానని 20 పాయింట్లు ఇందులో పెట్టాను. అందులో భవన నిర్మాణ కార్మికుల కోసం కూడా చాలా పక్షాలు చక్కగా రాశాను అన్నమాట. ఇందులో మీరు మొత్తం చదివిస్తే మీకు అర్థమవుతుంది. భవన నిర్మాణ కార్మికుల కోసం సేఫ్టీ ప్రికాషన్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని ప్రతి నెలకు ఒకసారి లేబర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ లేబర్ కమిషన్ ద్వారా ఇన్స్పెక్షన్ చేయించి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఏ రకంగా సేఫ్టీ తీసుకోవాలనే అంశం కూడా ఇందులో రాశాను నేను. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం, సంఘం కోసం 200 గజాలు భూమి ఇస్తారని చెప్పి ఇందులో రాశాను నేను. ఒకసారి బాగా ఆలోచించాను. నా పేరు ఆర్ఎల్ నాగరాజు. నేను పెళ్లికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, 2000 రూపాయల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను నేను పోరాటం చేస్తాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విద్య, ఉద్యోగం, వైద్యం అనే అంశాల మీద ప్రధానంగా పెట్టాను. ఒకసారి మేనిఫెస్టో మొత్తం చదవండి. విశాఖ స్టీల్ ప్లాంట్ మొదటి ప్రాజెక్టు, పంచగ్రామాల భూస్వామికి 2వ ప్రాజెక్టు మేము పెట్టాను. మొత్తం మేనిఫెస్టో మొత్తం చదవండి. ఒకసారి పాలించేవారు కాకుండా ప్రశ్నించేవారు కోటేయనమాట. రాజకీయ వ్యవస్థ ఎందుకు గమనించారంటే మన తరఫున ఒక వ్యక్తిని పంపించి మన సమస్యను పరిష్కరించడం కోసమే రాజకీయ వ్యవస్థను నిర్మించారు.